హరిహర వీరమల్లు కాంట్రవర్సీ అయితే చాలా ఉన్నాయండి. ఔరంగజేబ్ పుట్టింది ఎప్పుడు, వీరమల్లు పుట్టింది ఎప్పుడు, చార్మినార్ ఎప్పుడు కట్టారు, అండ్ సిచ్యువేషన్స్ అన్ని ఏం లేదు, హిస్టరీ అంతా మార్చేశారు, వీళ్ళ ఇష్టం, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ రిలీజియస్ హేట్రేడ్ తప్ప ఇంకేం లేదన్నారు. ఈ కాంట్రవర్సీ గురించి నేను ఫైనల్ గా చెప్తాను మీకు. అండ్ ఫస్ట్ నిజంగా ఇది కాంట్రవర్సీ అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని మూవీస్ చెప్తాను ఇప్పుడు మీకు. క్వీన్ పద్మావతి మూవీ చూసి ఉంటారు. సో అందులో ఏంటంటే రాజ్పుత్ సంబంధించిన ఆవిడ చిత్తూర్ లో, ఇది 14th century జరిగింది అనమాట. యాక్చువల్లీ అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళ భర్తను చంపేస్తారు. చంపిస్తే సెల్ఫ్ ఇమోషన్ అనమాట, జహావీర్ అంటారు వాళ్ళ దాంట్లో, అంటే మన దాంట్లో సతీ అంటారు కదా ఆ స్టైల్. వాళ్ళు వీళ్ళ మీద స్లేవ్స్ గా చేసుకొని బానిసలు చేసుకుంటారని చెప్పి ఆవిడ అక్కడున్న మహిళలందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోతారు. దీని మీద కాంట్రవర్సీ ఏం చేశారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అలా చేయలేదు, అసలు పద్మావతి స్టోరీయే రాంగ్ అని. కానీ మీరు చాట్ జీపీఐ వెళ్తారో ఎక్కడైనా వెళ్తారో మొత్తం వెతకండి. అయితే మోహన్ జోదర్ అనే మూవీ తీశారు ఎవరో మన హృతిక్ రోషన్ గారితో. యాక్చువల్లీ దాంట్లో అప్పుడున్న మూవీస్ లో వీళ్ళు ఎంత చేశారంటే ఇండస్ సివిలైజేషన్ ని తక్కువగా చూపెట్టారు. అంటే భారతదేశం ఇండస్ సివిలైజేషన్ అంటే పురాతనమైనది, దాన్ని చాలా తక్కువగా చూపెట్టారు. ఆర్యన్స్ అప్పటికే వచ్చేసారని కూడా చెప్పారు, బట్ ఆర్యన్ థియరీ అనేది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు ఇప్పటికొచ్చి కూడా. అండ్ ఆ మూవీలో యాక్చువల్లీ ఇండస్ సివిలైజేషన్ కాస్ట్యూమ్ అపిరెన్స్ లో కనబడాలి, బట్ లేటెస్ట్ టెక్నాలజీ డ్రెస్సెస్ అన్ని కూడా వాడారు అందులో. అయితే ఆర్కియాలజీ ప్రూఫ్స్ ఏవి ఎటువంటివి లేకుండా ఒక డైరెక్టర్ హిస్టారికల్ మూవీ అని చెప్పాడు. దాని తర్వాత దాని మీద కేసు అవగానే లేదు ఇది ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఒప్పుకున్నాడు. జోధా అక్బర్ అనేది మూవీ చూసే ఉంటారు కదా మీ అందరూ. సో ఇది బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సెస్ తో కొంత మ్యానిపులేట్ చేయబడింది. అక్బర్ అసలు జోధాబాయిని మ్యారేజే చేసుకోలేదు అంటే హిస్టరీలో. ఇది ఎవరు చెప్పారు? రాజ్పుట్ ఫ్యామిలీ నుండి అప్పుడు వస్తే కాంట్రవర్సీ చాలా అయింది. అయితే ఈ ఫిల్మ్ అనేది చాలా వరకు బ్యాన్ చేశారు. తర్వాత తెలిసిందే కదా, అప్పుడు కోర్ట్స్ యాక్సెప్ట్ చేసి ఇది ఫిక్షనల్ క్యారెక్టర్ తప్ప ఇది రియల్ స్టోరీ కాదని తేల్చి చెప్పేశారు. మంగల్ పాండే అనే మూవీ వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఇట్స్ 1857 లో సిపాయి అటమిన్ లో ఇతను చాలా వరకు మంచి పోరాట వీరుడు అనమాట, వారియర్. అయితే ఇతను మూవీలో కూడా కాంట్రవర్సీ ఏంటంటే యాక్చువల్లీ మంగల్ పాండే ఈజ్ ఎ బ్రాహ్మణ్ అనమాట. సో స్టోరీ ఎంత చక్కగా తీయాలి. డైరెక్టర్ ఇక్కడ కూడా దీంట్లో కూడా భారతదేశ చరిత్రని వక్రీకరించినట్టే. అంటే ఎలా అంటే ఒక న్యాచ్ గర్ల్ తెచ్చి, అంటే ఒక ప్రాస్టిట్యూట్ గర్ల్ తెచ్చి అతనితో డాన్స్ వేయించడం, అతనితో కొన్ని సీన్స్ పెట్టడం యాక్చువల్లీ హిస్టరీలో లేదు. కానీ దీని మీద కూడా కాంట్రవర్సీ అయింది. చాలా మంది ఇది ఎంతవరకు లేదు, రాజ్యసభలో కూడా డిస్కషన్ జరిగితే అప్పుడు అతను ఏం చెప్పాడు, ఇట్స్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్ పెట్టాను అని చెప్పాడు. చక్ దే ఇండియా అందరూ మూవీ చూసుంటారు కదండి. అందులో మెయిన్ కోచ్ పేరేటి కబీర్ ఖాన్. యాక్చువల్లీ ఇది బయోగ్రఫీ, ఇట్స్ అ హిస్టారికల్ మూవీ, 2002 నేషనల్ ఒలింపిక్స్ మూవీ అని మన అందరికి తెలుసు. కానీ యాక్చువల్ అతని పేరేంటి మరి? అతని పేరు రంజన్ నేగి అనమాట. మరి ఇది పాస్ట్ లో జరిగిన స్టోరీ కదా. అతను నేషనల్ ఛాంపియన్ కూడా, వరల్డ్ ఉమెన్ ఛాంపియన్షిప్ తెచ్చారు. బట్ ముస్లిం నేమ్ కింద ఎందుకు మార్చారు అక్కడ? మళ్ళీ ఫిక్షన్. ఇప్పుడు హరహర వీరమల్లుకి వద్దాం. ఫస్ట్ డైరెక్టర్ మనకి మొదట్లోనే ఇన్ 1650s అని ఇచ్చాడు హింట్. అంటే ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా మనకు చెప్పినట్టు అనమాట. అయితే డైరెక్టర్ ఇక్కడ కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ లో జత కలిపాడు ఇందులో. ఈ మూవీలో కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ నేను చెప్తాను, కానీ మీరు మూవీ చూసిన తర్వాత అది నిజమా కాదో కూడా కన్ఫర్మ్ చేసుకోండి. మూవీ చూడకుండా మాత్రం ఎవరు కూడా దీని మీద స్పందన తెలియజేయకూడదు. ఎందుకంటే ఔరంగజేబ్ అనేవాడు జిజియా ట్యాక్స్ వేసాడు, టోల్ ట్యాక్స్ వేసాడు. ఔరంగజేబ్ అనేవాడు వాళ్ళ బ్రదర్ చంపాడని ఉంది, అండ్ వాళ్ళ ఫాదర్ ని క్రిటిసైజ్ చేశాడని ఉంది. ఇవన్నీ కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఎక్కడ కూడా వక్రీకరించి కూడా చూపెట్టలేదు. అయితే ఇందులో ఒక సన్నివేశం ఉంటది, తానాషా ఉంటారు, అక్కడ ఒక ఇద్దరు ఉంటారు, అక్కన్న మాదన్న అని. మరి నవాబులకి ఈ యొక్క ఔరంగజేబ్ కి ఎందుకు పడదో కూడా ఇందులో కొద్ది క్లారిటీగా మీకు చరిత్ర తెలిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఔరంగజేబ్ ఎప్పుడు కూడా హిందూస్ కి ఎగ్నెస్టే. సో హోమ్ మినిస్టర్స్ వీళ్ళని పెట్టుకున్న దీంతో తానాషాని బంధించి కూడా జైల్లో పెట్టి చచ్చిపోయేలా చేశాడు. మేబీ ఆ పార్ట్ నెక్స్ట్ పార్ట్ లో రావచ్చేమో. కోహినూర్ డైమండ్ గురించి తెలుసు, కాకతీయ డైనెస్టీ నుండి ఉందండి. అది ఎవరెవరు చేతులు మారిందో మూవీలో స్పష్టంగా చెప్తారనమాట. అది హిస్టరీ ఫ్యాక్టే. ఇందాకలా మీకు చెప్పాను, జిజియా ట్యాక్స్ అనేది నాన్ ముస్లిమ్స్ మీద. మరి టోల్ ట్యాక్స్ ఏంటి అని మీకు రావచ్చు ఒక అనుమానం. టోల్ ట్యాక్స్ అండ్ మీన్ వైల్ స్టేట్ టు స్టేట్ మారారనుకోండి, ముస్లిమ్స్ కి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. హిందూ మాత్రం స్టేట్ మారినా కూడా టోల్ ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితి అప్పట్లో. ఔరంగజేబ్ సున్నీ అవడం వల్ల అందులో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. షియాసు సుఫీస్ కి వ్యతిరేకంగా ఉండేవాడు, వాళ్ళు కూడా వీళ్ళలాగే ప్రేయర్ చేయాలన్న కాన్సెప్ట్ అయితే ఉంటది. అయితే అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చూపట్లేదు, కానీ కొన్ని సీన్స్ మీరు చూసి తెలుసుకుంటే బాగుంటది ఈ విషయంలో. అయితే ఒకప్పుడు భారతదేశంలో వర్షాలు రాకపోతే క్లైమటాలజీ అంటే
చాలా యాగాలు చేసేవారు. అంటే పాత సినిమాల్లో ఏంటంటే సింపుల్ గా ఒక దగ్గర కూర్చోబెట్టి యాగాలు చేశారు, అది కాన్సెప్ట్ కాదు. ఇందులో రియల్ కాన్సెప్ట్ చూపాడు. యాగం అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ సరౌండింగ్ లో అందరూ యాగాలు చేస్తారనమాట. సో దాని వల్ల మనకి అప్పట్లో రెయిన్స్ పడేవని, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటదని కూడా దీంట్లో చూపెట్టారు. అండ్ ఇందులో హిందూస్ కి విరోధులు ఎలా అనేది కూడా ఒక కాన్సెప్ట్ లో చూపెట్టారు. ఎందుకంటే మొఘల్స్ కింద హిందూ జమీందార్ సిస్టమ్స్ అలా ఉంటాయి కదా అప్పట్లో. సో వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు పాపం హిందూస్ ఏదైతే కష్టపడతారో దాన్ని కూడా దోపిడీ చేసే వాళ్ళు ఎలా అనే కూడా చూపెట్టాడు ఇందులో. అండ్ ఇంకొక షాట్ ఉంటది, ఒక సన్నివేశం జరుగుతున్నప్పుడు మొత్తం ఒక కమ్యూనిటీకి ఇబ్బంది పెడుతుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతుంటారు తప్ప ఎవ్వరు కూడా ఆగి దాన్ని పోరాడదాం అని చూడరు. అండ్ ఫైనల్లీ ఒక డైలాగ్ మీనింగ్ ఉంటదండి అందులో. అంటే యాక్చువల్లీ ఇది అందరు ఏ రిలీజన్ అయినా తీసుకోవచ్చు. ధర్మం అంటే మన ప్రార్థనలు చేసుకోవడం కాదు, ధర్మం అంటే న్యాయం వైపు ఎవడైతే నించుంటాడో వాళ్ళ వెనక అందరూ ఉండడం అనేది ఈ లైన్ ఎనీ రిలీజన్ కి యూజ్ అవుద్ది. ఎందుకంటే ధర్మం అంటే న్యాయం వైపు నించున్నాడే అసలైనా హీరో అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు, అది మీ భాషలో గానీ దేంట్లో అయినా కానీ. సో ముందు నేను మూవీస్ చెప్పాను చూసారా, అందులో డైరెక్టర్స్ ఎంత క్రిటిసైజింగ్ అండ్ ఫిక్షనిజం చూపెట్టారంటే, జోధా అక్బర్ అనేది హిందూ మేల్ క్యారెక్టర్ ఇస్తారు, మిగతా కాంట్రవర్సీ అన్ని కూడా ముస్లిం రోల్స్, మేజర్ రోల్స్ ఇచ్చారు. చూసారు ఇక్కడ కూడా మంచి ఎవరిని చేద్దాం అని చూసారు, చెడు ఎవరిని చేద్దాం అని చూసారు. ఆ మూవీస్ అన్నిట్లో అయితే నాకు హిస్టరీ చదివాను కాబట్టి నాకు క్లారిటీగా అర్థమైంది ఆ మూవీస్ ఎందువల్ల చేశారు. ఇది కూడా నేను మూవీ చూశాను కాబట్టి హరిహర వీరమల్ల ఈజ్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది స్టార్టింగ్ లోనే. కానీ ఆపోజిషన్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఫిక్షన్ అయినా హిస్టరీలో ఫ్యాక్ట్స్ మాత్రం బయట అయితే పెట్టారండి ఈ దీంట్లో మన హరిహర వీరమల్ల మూవీలో. సో ఎవరైతే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చదువుకొని వెళ్తారో ఒక క్లారిటీ ఉంటది, లేదు ఇందులో చూసి వచ్చి నిజమా కాదని తెలుసుకున్నా ఒక క్లారిటీ వస్తుంది. మరి ఇది ఎందుకు హేట్రేట్ అయ్యింది అంటే అంటే మూవీ నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసుకోవచ్చు అండి, దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హిస్టరీ తెలియకపోతే తెలుసుకోవాలి మనం ఈ మూవీకి వెళ్ళి. ఎందుకంటే ఇలాంటి ఏవైతే సీన్స్ ఉన్నాయో మన పుస్తకాల్లో లేవు, చరిత్ర పుస్తకాలు లేకపోవడం మన దరిద్రం నిజంగా. సో హిస్టరీ ఎవడైతే తెలుస్తుందో వాడికి కనెక్ట్ అవుతాడు మూవీ, హిస్టరీ ఎవడైతే తెలీదో వాడికి కనెక్ట్ అవడు.